సార్ వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారింది సార్. అంటే ఇంత సడెన్‌గా ఇటువంటి నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారా? ఆయన ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన విస్తృత చర్చలైతే జరుగుతున్నాయి సార్. మరి విజయసాయి రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏంటి ఈ న్యూస్ పైన? ముందుగా ఆయన ఒక బాంబు పేల్చాడని చెప్పాలి. ఇప్పటి రాజకీయ వాతావరణంలో విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఎవరు కూడా ఊహించలేదు. మామూలుగా జాతీయ మీడియా గాని, లేకపోతే ఇక్కడున్న తెలుగుదేశం మీడియా ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటారు. ఊహిస్తారు మామూలుగా. కానీ ఎక్కడ లీకే కాలేదసలు. విషయమే లీక్ కాకుండా సడెన్‌గా ఇలా చెప్పడం అనేది మాత్రం ఒక సంచలనం అని చెప్పాలి. సో, ముందుగా ఆయన ట్వీట్ చూద్దాం. ఆయన ట్వీట్ ఏముందంటే, నేను పార్టీకి వైసీపీ పార్టీకి అట్లాగే రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నాను. సో, ఈ సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేశాను. నా మీద ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. నేను డబ్బు కోసమో, ఇంకొక దాని కోసమో రాజీనామా చేయట్లేదు. ఇది నా పూర్తిగా వ్యక్తిగతం. అలాగే నేను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాను. సో, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన జగన్‌కి భారతమ్మకి కృతజ్ఞతలు. అలాగే నాకు అన్ని విషయాల్లో అండదండలు అందించిన మోడీకి, అమిత్ షాకి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాను అనేది ప్రధానంగా చెప్పాడు. సో, ఆహ్, నేను ఏ పార్టీలో చేరట్లేదు అనేది చెప్పాడు. అలాగే తెలుగుదేశంతో మాత్రమే నేను విభేదించాను తప్ప, చంద్రబాబు కుటుంబంతో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు అన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నాకు చిరకాల మిత్రుడు అని చెప్పాడు. సో, అంటే నేను రాజకీయంగా మాత్రమే వీళ్ళని వ్యతిరేకించాను గానీ, నాకు ఏ రకంగా వ్యక్తిగతంగా ఏది లేదని గూడా చెప్పాడు. దీని తర్వాత నేను నా భవిష్యత్తు రాజకీయాలు కాదు, నా భవిష్యత్తు వ్యవసాయం అని గూడా ఆయన డిక్లేర్ చేశాడు. అంటే క్లియర్‌గా ఆయన వైసీపీ నుంచి బయటికి పోతున్నట్టు కాదు, రాజకీయాల నుంచే విరమించుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇంత సడెన్ మార్పు ఎందుకొచ్చిందనేది ఇవాళ సంచలనంగా మారింది. అయితే దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఒకటి ఈయన రాజీనామా చేయడానికి కారణాలేంటి? తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఈయన నిజంగా ఆయన చెప్తున్నట్టు వ్యవసాయమే ఆయన ఫ్యూచరా? లేకపోతే వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా? మూడవది దీన్ని జగన్ ఎలా చూస్తాడు? జగన్ దీన్ని ఆపడానికి ఏమన్నా ట్రై చేస్తాడా? మళ్ళీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తాడా? ఏం జరగచ్చు? ఓవరాల్‌గా ఈయన రాజకీయ సన్యాసం అనొచ్చు మనం. రాజకీయ సన్యాసం తీసుకుంటే దాని ప్రభావం వైసీపీ మీద ఏ మేరకు ఉంటది? ఇది ప్రధానంగా ఇప్పుడు అందరూ గూడా చర్చించే అంశాలు. ఒకటి, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఆలోచిస్తే మనకు ఇంతకు ముందుగా గూడా వైసీపీలో ఈయన సెకండ్ ప్లేస్‌లో ఉండి ఆ తర్వాత పక్కకు పెట్టేసిన వైనం గమనించాం మనం. సో, ఆ తర్వాత మళ్ళీ జగన్‌కి అవసరమై ఈయన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. యాక్చువల్‌గా ఆయనకి సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. ఆయన పక్కన పెట్టేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చాడు జగన్. అట్లాగే అక్కడ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉంటే ఈయన్ని పక్కన పెట్టేసి వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చాడు. ఇలాగా ఈయన ఇంపార్టెన్స్‌ని వైసీపీలో తగ్గించడం మనకు కనబడుతుంది. అట్లాగే ఈయన తెలుగుదేశంతో ముఖ్యంగా చంద్రబాబుతో సెపరేట్‌గా కూర్చొని మాట్లాడడం, తారకరత్న దీంట్లో, అలాగే బాలకృష్ణతో క్లోజ్‌గా ఉండడం, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరుతున్నాడన్న పుకార్లకు కూడా ఇప్పుడు తెరలేపారు. దాని తర్వాత ఆహ్, ఆయన మీద తెలుగుదేశం మీడియా గావచ్చు, తెలుగుదేశం పార్టీ గావచ్చు, శాంతికి సంబంధించిన ఒక ఇష్యూని తీసుకురావడం, ఆమె బిడ్డకి ఇతనే కారణం అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయన్ని బాగా మానసికంగా కృంగదీశాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏజ్‌కి ఇవాళ ఆ వయసు అమ్మాయితో అఫైర్ పెట్టుకొని పెట్టినకెళ్ళడం అనేది అనే ఒక అపవాదు ఆయన్ని బాగా కృంగదీసింది. అంటే రాజకీయాల్లో ఉండడం వల్లే గదా! ఇది ఇంత స్థాయిలో మనల్ని దిగజార్చారు. రాజకీయాలు లేకపోతే మన పాటికి మనం ఉండొచ్చు గదా! ఎందుకంటే ఆయన సక్సెస్‌ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్. జగన్‌కే కాకుండా అనేక మంది టాప్ బిజినెస్ పీపుల్‌కి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు గూడా. కానీ రాజకీయాల్లోకొచ్చేసరికి ఇవాల్టి రాజకీయాలేందంటే
ఎటువంటి విలువలు ఏ పార్టీకి లేవు. అన్ని పార్టీలు గూడా అధికారమే పరమావధి. అందువల్ల దేనికైనా దిగజారడానికి అన్ని పార్టీలు గూడా రెడీగుంటాయి. దిగజారడంలో డిగ్రీస్ తేడా ఉంటది తప్ప ఎసెన్స్‌లో తేడా లేదు. అన్ని పార్టీలు గూడా పొలిటికల్‌గానే కాకుండా పర్సనల్‌గా గూడా అటాక్ చేయడం అనేది వెరీ వెరీ కామన్. అందువల్ల ఈయన్ని కూడా వదలలేదు. ఎందుకంటే ఈయన వైసీపీలో చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా కేంద్రంలో ఒక లైజనింగ్ అంటే బీజేపీతో గావచ్చు, అక్కడ ఈ ప్రభుత్వంతో గావచ్చు, ఒక లైజనింగ్ పాయింట్‌గా జగన్‌కి ఆయన పనిచేస్తున్నాడు. అది ఎఫెక్టివ్‌గా కూడా చేయగలిగాడాయన. మా అనేక సార్లు మోడీ, అమిత్ షాని కలవడం, జగన్‌కి అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోవడం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా గూడా కేంద్రానికి ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి కావచ్చు, మధ్యలో ఒకరు అక్కడ పనిచేయాలి గట్టిగా. ఆ పని ఈయన గత 9 ఏళ్లుగా జగన్‌కి చేస్తూ వచ్చాడు. సో, దానివల్ల ఆయన అన్ని వైపుల నుంచి తీవ్రమైన వ్యక్తిగత దాడుల్ని ఎదుర్కొన్నాడు. అది ఆయన్ను ఇబ్బంది పెట్టిందా? అందుకే వెళ్ళిపోయాడా? అనేది ఒకటైతే, రెండోది జగన్‌తో ఉంటే మనకి భవిష్యత్తు లేదు. జగన్ మనల్ని గట్టిగా కాపాడే పరిస్థితి లేదు అనే అనేమన్నా ఆయనకి అనిపిచ్చిందా? అది ఒకటి. నెక్స్టు కేసులు. ఆయన మీద గూడా ఆల్రెడీ కేసులు పెట్టారు. కేసులు ఇంకా గూడా పెట్టి అరెస్ట్ చేసే అవకాశం గూడా ఉంది. అందుకని గూడా ఆయన చాలా జాగ్రత్తగా నాకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా ఎటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ గూడా నా స్నేహితుడే అని ప్రకటించడం వెనక కూడా అంటే రాజకీయాల నుంచి బయటికి పోయినా గూడా ఆయన్నేమన్నా వెంటాడతారనే భయముందా? ఎందుకంటే ఆయన గూడా ఏ2 అని ఆయన మీద గట్టిగానే ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈయన గూడా ముద్దాయి. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు చంద్రబాబు గాని ఒత్తిడి చేయకుండా ముందస్తుగా బాణాలు వేశాడా? అనేది గూడా చూడాలి. అంటే ఓవరాల్‌గా ఆయన ఇటు రాజకీయంగా తర్వాత కేసుల పరంగా ఇటు జగన్ వైపు నుంచి అన్ని రకాలుగా గూడా తన ఇబ్బంది పడినట్టుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఈ ఈ స్థాయి నాయకుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆయనకి జైలుకెళ్ళాడు. అన్నీ అయి కూడా ఈ ఈ స్థాయిలో వెళ్ళిపోవడం ఏంటి అనేది. అంటే రాజకీయాల్లో పార్టీలు మారడం అందరూ చూస్తున్నాము. మామూలుగా మధ్య గూడా రాజ్యసభ సభ్యులు ఈ నాయకత్వంలో కొంతమంది జగన్ రాజ్యసభ సభ్యులు తిరుగుబాటు చేస్తారని, బీజేపీలో చేరబోతున్నారని, ఈ విజయసాయి రెడ్డి గూడా బీజేపీలో చేరబోతున్నాడనే టాక్ కూడా వినబడింది. బీజేపీలో చేరితే వాళ్ళు హ్యాపీగా చేర్పించుకుంటారు ఈయన్ని. కానీ అవేవి జరగకుండా నేనసలు రాజకీయాల నుంచే విరమించుకుంటానని చెప్పడం మాత్రం షాక్‌కి గురి చేస్తుంది. ఎవరు గూడా ఊహించలేదు. ఇక దీని ప్రభావం జగన్ మీద ఎలా ఉంటదంటే, జగన్‌కి ఖచ్చితంగా ఇబ్బందే. ఆల్రెడీ జగన్ ఏందంటే ఒక ఆల్టర్‌నేటివ్‌గా అవినాష్ రెడ్డిని ఆహ్, డెవలప్ చేసుకొని ఢిల్లీ స్థాయిలో అవినాష్ రెడ్డిని తనకు లాయలిస్ట్‌గా ఉంటూ తన తరపున అక్కడ మాట్లాడుకోవడానికి, అక్కడ వ్యవహారాలను చక్కదిద్దడానికి గ్రూమ్ చేయడం అంటారు. అలా గ్రూమ్ చేద్దాం అనే ప్లాన్‌లో ఉన్నాడు. కానీ అవినాష్ రెడ్డి ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఉన్నది జగన్‌కి ఇప్పుడు మిథున్ రెడ్డి ఒక్కడే. కాక్ అందువల్ల విజయసాయి రెడ్డి ఇలా సడెన్‌గా పోవడం అనేది జగన్‌కి ఖచ్చితంగా ఇబ్బంది. మరి జగన్ ముందుగా గ్రహించలేకపోయాడా? గ్రహించి కూడా ఇంగా ఆపడానికి ట్రై చేశాడా? ట్రై చేసి కూడా ఇక నా వల్ల కాదని వదిలేసుకున్నాడా? అనేది తెలీదు. ఎందుకంటే జగన్ మనస్తత్వం ఏముందంటే పోతే పోనీ ఎవడైనా నేను మళ్ళీ తయారు చేసుకుంటా అన్న మనస్తత్వం జగన్‌కుంటది ఎప్పుడైనా గూడా. అనేక సార్లు గూడా మనం చూసాం. వాసు బోయడా పోతే పోనీ అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు.